వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈ డిజైన్ వేసానండి. ఎలా వేస్తున్నానో చూడండి. ఇక్కడ నేను 4 వరుసల కాటన్ థ్రెడ్ని తీసుకున్నానండి. నీడిల్కు తీసుకొని చీరకు కుచ్చి ఈ విధంగా పూసలు ఎక్కించుకోవాలండి. నేను ఇక్కడ ముత్యం తీసుకున్నాను, ఒక రింగ్ తీసుకున్నాను. ఆ రింగు మధ్యలో ఒక బీడ్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా చీరకు పెట్టుకోవాలి నీడిల్తోన. దాని తర్వాత మళ్ళీ అవే పూసల నుంచి నీడిల్ను తీయాలండి కిందికి. ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఇంకొకటి పెడుతున్నాను నేను. ఫస్ట్ రింగుకు పెట్టి బీడ్ పెట్టి తర్వాత ముత్యం తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇలా తీసుకొని మళ్ళీ ఆ పూసల నుంచి నీడిల్ను తీసేయాలండి. చూడండి, ఈ విధంగా నేను వేసినట్టు వేస్తే మీకు కూడా ఈజీగా ఉంటుంది. తర్వాత కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత రేషం థ్రెడ్ను ఈ విధంగా పెట్టుకోవాలి. మనం రేషం థ్రెడ్ తీసుకున్నప్పుడు అది శారీకి మొత్తం వచ్చేస్తుందండి. దానిని మూడు వరుసలుగా డివైడ్ చేసి పెట్టుకోవాలి. ఒక కలర్ను చేసి పెట్టుకుంటే శారీకి మొత్తం వస్తుందండి. ఇంకా మిగులుతుంది కూడా. కొంచెం సన్నగా వేసుకుంటే 2 శారీస్కి వస్తుందండి ఒక కలరు. మరి లావుగా ఉంటే బాగుండదు కదా, కొంచెం సన్నగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత జరీ థ్రెడ్ తోటి ఇలా ముడి వేసుకోవాలండి. నేను జరీ థ్రెడ్ను నీడిల్కి ఎక్కించుకొని ముడి వేస్తాను. ముడి వేసిన తర్వాత ఈ విధంగా వెనుక భాగం నుంచి నీడిల్ను తీసేయాలండి. తీసేసి ఈ విధంగా ఒకటే సైజు కుచ్చులు ఉండేటట్టు కట్ చేసి పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల నీడిల్ ఉంటుంది కదా, ఈ లోపల దారం ఉంటుంది కదండి కాటన్ థ్రెడ్, అది కట్ చేసి పెట్టుకోవాలి. సేమ్ కలర్ ఉంటేనేమో అలాగే ఉంచుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ మధ్యలో పింక్ కనిపిస్తుంది కదా అని కట్ చేసి పెట్టానండి. తర్వాత పింక్ కలర్ తీసుకోవాలి. శారీకి ఉండే కలర్స్ వేసుకోవాలండి. మన శారీలో 2 కలర్స్ ఉంటే 2 వేసుకోవాలి. ఒకే కలర్ ఉంటే కూడా కలర్ ఒకటే వేసుకోవచ్చు. ఈ విధంగా 2 కలర్స్ ఉన్నందుకు నేను 2 కుచ్చులను వేసానండి. ఆ కలర్ 2, ఈ కలర్ 2 వేసాను. అంతే, 2 ఇలా కట్టుకోవాలి కుచ్చులను. ఇలా మనం సేమ్ సైజు వచ్చే వరకు కట్ చేసి పెట్టుకొని తర్వాత దాన్ని జరీ థ్రెడ్ తోటి ముడి వేసుకోవాలండి. ఇట్లా 2-3 సార్లు ముడి వేసుకుంటే అది టైట్గా ఉంటుందండి. థ్రెడ్ దారాలు ఊడిపోకుండా ఉంటాయి. మనం ఫస్ట్ కాటన్ థ్రెడ్తో వేస్తాం కదండి, అప్పుడే టైట్గా ఉంటాయి దారాలు ఊడిపోకుండా. మళ్ళీ మనం దానిపైన జరీ థ్రెడ్తో ముడి వేస్తాం కనుక గట్టిగా ఉంటుంది. ఇలా సేమ్ సైజు ఉండేటట్టు చూసి కట్ చేసి పెట్టుకోవాలండి కుచ్చులను. ఇంకొకటి చూడండి, పింక్ కలర్ది. ఈ విధంగా తీసుకోవాలండి రేషం పట్టును. చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ కూడా.
ఈ విధంగా వేసుకోకుండా ఫస్ట్ మనం కుచ్చులను కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి. ఒక్కొక్క కుచ్చును కూడా పెట్టి వేసుకోవచ్చు పూసలు పెట్టి. నేనైతే ఇక్కడ కుచ్చులను తయారు చేయలేదు, డైరెక్ట్ వేస్తున్నాను. ఈజీగా ఉంటుందండి, ఈజీగా వేసుకోవచ్చు శారీకి. చాలా బాగుంది కదండి డిజైను. ఇంతేనండి, మనం కుచ్చులను వేసుకోవచ్చు ఈ విధంగా. మీరు కూడా చూసి వేసుకోండి కుచ్చులను. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.